నమస్తే. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడదాం. సో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎట్లా ఉంది సికింద్రాబాద్ పార్లమెంటు ప్రచారం ఎట్లా జరుగుతున్నది? మీ అభ్యర్థి దానంను గెలిపించే అవకాశం ఉన్నదా? సికింద్రాబాద్ పార్లమెంట్ రేపు జరగబోయే ఎలక్షన్స్లో మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దానం నాగేందర్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. సో ఇప్పటికే ఇక సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేనే గెలుస్తాను, నేను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోతా, రెండోసారి గెలుస్తా అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? కిషన్ రెడ్డి గారు ఈ విషయం మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. గడిచిన 5 సంవత్సరాల నుంచి కనీసమైన హైదరాబాద్ నగరంలో కనిపించకుండా ఢిల్లీ గల్లీలలో తిరుగుకుంటా బిజీ ఉన్నారు. ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలోనే ఓడిపోయినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ హైదరాబాద్ నగరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కేవలం ఆయన మార్కెటింగ్ చేసుకుంటున్నాడు. బీజేపీ నరేంద్ర మోడీని చూపెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో చేసింది ఏం లేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ లేడు. వందల మంది పేదవాళ్ళు బాధపడ్డా, వేల మంది పేదవాళ్ళు బాధపడ్డా, ఎంతోమంది సమస్యలు తీసుకొని ఆయన దగ్గరకు పోవాలనుకున్నా కూడా ఆయన కనీసం అందుబాటులో లేని నాయకుడుగా. కానీ ఏదేమైనా కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. సో బీజేపీ నాయకుల గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో డమ్మీ క్యాండిడేట్లను పెట్టిందంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. దీన్ని ఏకీభవిస్తారా మీరు? బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎలక్షన్స్ తర్వాత పాపం వాళ్ళ నాయకులందరూ కూడా ఏదో మెంటల్ షాక్లో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. గతంలో వాళ్ళు పెద్ద హైప్, గత పార్లమెంట్ ఎలక్షన్లోనేమో మొత్తం బ్యాండ్ కొట్టి తిరిగారు అని, కనీసం ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్లు దొరకని పరిస్థితి ఉన్నారు. వాళ్ళు పిలిచి ఫోన్లు చేసి మీరు పోటీ చేయరు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు క్యాండిడేట్లు అందరూ కూడా పరిగెత్తిపోతున్నారు. విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. ఈరోజు నగరంలో కావచ్చు, మొత్తం రాష్ట్రంలో కావచ్చు, ఎవరు ఎక్కడ చూసినా కూడా మా ముఖ్యమంత్రి గారు గడిచిన 3 నెలల నుంచి ఏదైతే పరిపాలన జరుగుతుందో ఒక ఆనంద వాతావరణం ఉంది. 10 సంవత్సరాలు ఏదైతే దోచుకొని తిన్నారో టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా దోచుకొని తిన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకున్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. కానీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరే ఫస్ట్ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. చేరే అవకాశం ఉందంటారా? ఈ పిచ్చి కొడుకులకు దిమాగ్ లేదు. ఎవరైనా పార్టీ ఎందుకు మారుతారు? ఏదైనా మంత్రి పదవి వస్తే, ఏదైనా ముఖ్యమంత్రి పదవి వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతారు. అరే మా నాయకుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకేం మారి ఏం చేస్తాడు? మా నాయకుడే ముఖ్యమంత్రి కదా. బహుశా పిచ్చి ఆలోచనలు మార్చుకోవాలి. మీకేమైనా సమస్యలు ఉండి ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే మీరు రండి, మాట్లాడండి. చేసి పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి మార్పులు అవుతాయి, బీజేపీ అంటే రేపు ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి చేరుతారు, వాళ్ళకి చేరుతారు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడదని కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు. మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే 48 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలోనే ఏకనాథ్ షిండే ఉన్నారు, వాళ్ళే ప్రభుత్వాన్ని కూల్చేస్తారనే కామెంట్లు చేస్తారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు, బీజేపీ నాయకులు. మహేశ్వర్ అన్న పాపం మంచి వ్యక్తి, కానీ ఈ మధ్యకాలంలో పిచ్చోడు అయిపోయాడు. బీజేపీలో పోయి బీజేపీ మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడలే. ఎప్పుడు మంచిగా ఉంటుండే, అన్ని విషయాలు తెలుసు. ఆయన పొలిటికల్గా కూడా కొంచెం అనుభవం ఉన్న వ్యక్తి. అనుకోకుండా బీజేపీలో పోయి వాళ్ళని ఎవరు చెప్పమన్నారో, ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో చెప్తున్నారో తెలియదు. మహేశ్వర్ అన్న గారు ఏకనాథ్ షిండే గురించి అంటున్నారు. ఏకనాథ్ షిండే ఎవరు కావాలి? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నాక ఇంకేం చేస్తారు చెప్పు? ఎవరైనా పార్టీ మారితే కమిట్మెంట్తో వస్తారు. అన్న మాకు మంత్రి చేయరి, లేకుంటే క్యాబినెట్లో తీసుకోరి, లేకుంటే అందరు ఎమ్మెల్యేలు తీసుకొని ఎవరైనా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తారు కావచ్చు అని. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారే ఉన్నాక మాకు ఇంకేం అవసరం? ఆయనకి ఏం అవసరం? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదని కూడా మహేశ్వర్ అన్న మాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం, కానీ ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు అన్న అని కూడా చెప్తున్నాను. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ? దాదాపు కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు వస్తాయి. 17 స్థానాలలో ఉన్న 14 సీట్లు గెలుస్తామనే విషయాన్ని కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది యువ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ అయితే స్పష్టత ఇస్తున్నారు. ఖచ్చితంగా 14 సీట్లు వస్తాయి. 17కు 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.